ఖమ్మం మున్నేరు వాగుపై నిర్మించిన పురాతనమైన వంతెన నేటికి చెక్కు చెదరలేదు. ఈ నిర్మాణ శైలి చూపర్లను సైతం ఆకర్షిస్తోంది. 1896లో నిజాం హయాంలో దీన్ని నిర్మించారు. 200 మీటర్ల పొడవు 20 అడుగుల వెడల్పుతో దీని నిర్మాణం జరిగింది. ఇందులో రాక్ లాకింగ్ పద్ధతిలో డంగు సున్నం సీసాన్ని ఉపయోగించారు. ఈ ప్రాచీన కట్టడం గత 129 ఏళ్ల నుంచి దృఢంగానే ఉంటుంది. దీన్ని ప్రకృతి వరదలు వచ్చినా తట్టుకొని నిలబడుతున్న మున్నేరు బ్రిడ్జ్పై స్పెషల్ రిపోర్ట్. మనం ఎన్నో చారిత్రాత్మక కట్టడాలను చూస్తుంటాం. కొన్ని చూసినప్పుడు ఔరా అనిపిస్తుంది. మరికొన్ని చారిత్రాత్మక కట్టడాలుగా నేటికి చరిత్రలో నిలిచిపోయే కొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ చారిత్రాత్మక కట్టడం కూడా ఆ కోవకు చెందింది. దాదాపు 129 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక చారిత్రాత్మక కట్టడం ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా నిలిచింది. సో ఈ చారిత్రాత్మక కట్టడంపై మెగానంటివి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఖమ్మం నగరంలో మున్నేరు నదిపై దాదాపు 129 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వారధి నేటికి చెక్కు చెదరకుండా ఉంది. సో పురాతన కట్టడాల్లో ఇది కూడా ఒక చారిత్రాత్మకమైన కట్టడం అని చెప్పుకోవాలి. సో మున్నేరు నదిపై అప్పట్లో 1896లో నిజాం నవాబులు నిర్మించిన ఈ అతి పురాతన వంతెన ఎన్నో వరదలను తట్టుకొని నేటికి చారిత్రాత్మకంగా నిలిచింది. అంటే అప్పటి కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో మన కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నాయి. అంటే వాళ్ళ నిర్మాణ శైలిని కూడా ఖచ్చితంగా పొగడక తప్పదు. ఎందుకంటే 10-15 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెనలు వారధులే కొంత డ్యామేజ్కి గురవుతున్నాయి. కొన్ని కూలిపోతున్న సంఘటనలు కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. 129 సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రాత్మకమైన వారధి నేటికి ఎన్నో వరదల్ని తట్టుకొని నేటికి కూడా చెక్కు చెదరకుండా నిలబడింది. 1896లో నిజాం నవాబుల కాలంలో ఈ కట్టడాన్ని కూడా పూర్తిగా నిర్మించారు. దాదాపు 200 మీటర్ల పొడవు 20 అడుగుల వెడల్పుతో ఖమ్మం కాలువ ఒడ్డులో సున్నం రాళ్లను ఉపయోగించి మున్నేరు నదిపై వంతెన నిర్మించారు. సో వంతెనను నిర్మించిన దగ్గర నుంచి కూడా ఎన్నో భారీ వరదలను కూడా తట్టుకొని నేటికి ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోయింది ఈ మున్నేరు నది మీద ఈ భారీ కట్టడం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్నో నూతనంగా నిర్మించిన ఎన్నో నిర్మాణాలు కూడా పక్కకు ఒరిగి కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి చూసుకోవచ్చు. కానీ ఒక్కసారిగా పురాతన కట్టడం మాత్రం ఇప్పటి వరకు ఎన్నో వరదలను కూడా తట్టుకొని నిలిచిపోయింది. కోట్లు వెచ్చించి నిర్మించిన ఎన్నో వంతెనలు, చెక్ డ్యాములు కూడా పూర్తిగా వరదల ధాటికి కొట్టుకొని పోయాయి. కానీ మున్నేరు నది ఉగ్ర రూపానికి పరిసర ప్రాంతాల్లోని నివాసాలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. కానీ ఒకే ఒక కట్టడం మాత్రం చెక్కు చెదరలేదు. కనీసం ఒక్క రాయి కూడా కదలలేదు. కాలువ ఒడ్డు వద్ద మున్నేరు నదిపై నిర్మించిన పాత రాతి వంతెన టీవీని ఒలకబోస్తుంది. ఈ వంతెన నిర్మించి దాదాపు 129 ఏళ్లు గడిచిపోయినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లోనే ఇంత టెక్నాలజీతో రూపొందించారంటే వాళ్ళ మేధో సంపత్తును మనం ఖచ్చితంగా మెచ్చుకోక తప్పదు. ఇప్పటి వరకు దాదాపు 129 ఏళ్లలో మున్నేరు నది మీద ఎన్నో వరదలను, ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని కూడా పాత వంతెన నేటికి నిలబడిందంటే ఇది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక సంపదనే చెప్పుకోవాలి. అటు ధవళేశ్వరం బ్యారేజ్ మీద నిర్మించిన వంతెన కూడా నేటికి చెక్కు చెదరకుండా ఉంది. ఇటు ఖమ్మంలో మున్నేరు నదిపై 1896లో 200 మీటర్ల పొడవున 20 మీటర్ల వెడల్పున నిర్మించిన ఈ మున్నేరు నది మీద నిర్మించిన మున్నేరు వారధి కూడా 129 సంవత్సరాల పాటు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందంటే దీని నిర్మాణ శైలిని ఖచ్చితంగా మనం పొగడక తప్పదు. సో పూర్తిగా ఖమ్మం నగరంలో అంటే దాదాపు 129 ఏళ్ళు అయిపోయింది కాబట్టి కొంత వెయిటేజ్ని తట్టుకొని నిలబడే కెపాసిటీ కూడా కొంత తక్కువగా ఉంటుంది. సో దీనికి ఇది చారిత్రాత్మకమైన కట్టడంగా దీన్ని పరిగణిస్తే ఇటు ఖమ్మం గుమ్మంలో ఒక చారిత్రాత్మక కట్టడం ఇది. ఖమ్మంకి మణిహారంగా కూడా కొత్తగా నిర్మితమైన అంటే కొత్తగా శాంక్షన్ అయినటువంటి కేబుల్ బ్రిడ్జి కూడా ఒక మణిహారంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ బ్రిడ్జి మీద భారీ వాహన రాకపోకలను కూడా పూర్తిగా అధికారులు నిలిపివేశారు. సో దీనికి ఆల్టర్నేటివ్గా పక్కనే దీనికి ప్యారలల్గా తీగల వంతెన కూడా నిర్మిస్తున్నారు. ఆ వంతెన పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. మరో 6 నెలలు ఏడాది పాటు ఖమ్మంకి
కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా అందుబాటులోకి వస్తుందని ఇటు అధికారులు చెప్తున్నారు. సో ఏది ఏమైనా డంగు సున్నం సీసాన్ని ఉపయోగించి ఇంత చక్కటి పురాతన కట్టడాన్ని కూడా అప్పట్లో ఇంజనీర్లు అందించారంటే వారి ముందు చూపు ఏ విధంగా ఉందో ఒక్కసారిగా మనం ఆలోచించుకోవచ్చు. ఎన్ని వరదలు వచ్చినా కానీ తట్టుకొని నేటికి చెక్కు చెదరకుండా నిలబడిన ఈ మున్నేరు నదిపై ఉన్న పాత వంతెనను ఖచ్చితంగా అందరూ మెచ్చుకోవాల్సిందే. ఆ కట్టడాన్ని ఖచ్చితంగా మనం ఒక్కసారి చూడాల్సిందే. ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా నైన్ టీవీ, ఖమ్మం నుంచి.